సార్ గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. సార్ నా పేరు కిరణ్. హ్మ్. సార్ ఇప్పుడు సెకండ్ క్లాస్‌లో ఒక సెకండ్ క్లాస్ ఎడ్యుకేషన్‌లో హ్మ్. హలో! సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. ఒక శ్రీకృష్ణ శతకం అనే పాఠం ఉంటది సార్. హ్మ్. అది వింటే అది చదివితే పిల్లలు ఎట్లా తయారవుతారనే దాని మీద అడుగుదాం అనుకున్నాను సార్. దాంట్లో ఒక పద్యం చదువుతా నేను. హ్మ్. హలో! చెప్పండి. సార్ అడుగుతా. నీవే తల్లివి, నీవే తండ్రివి, హ్మ్. నీవే నా తోడు, నీవే నీడ, హ్మ్. నీవే నా సకుడై, హ్మ్. నీవే గురువు, నీవే దైవము, హ్మ్. నీవే నా పతియు, హ్మ్. గతియు, నిజముగు కృష్ణ అని ఈ టైప్ లో ఉంటుందండి అది హ్మ్. ఆ బుక్ లో. హ్మ్. అంటే ఇటువంటి కాంటెస్ట్ చదువుకుని వచ్చే పిల్లలు ఫ్యూచర్ లో ఎట్లా తయారవుతారు అంటే ఇంట్లో కూడా ఉంటుంది కదా భక్తి అనేది ఒకటి ఉంటుంది. హ్మ్. అది ఒక వాళ్ళ నమ్మకం, కానీ స్కూల్లో ఇట్లాంటి చేయడం వల్ల. రైట్. కృతి కదా మీరు? అవును సార్, అవును సార్, అవును. వాయిస్ నేను గుర్తుపట్టగలుగుతాను. అయితే రైట్. చెప్తాను. అయితే సెకండ్ క్లాస్ అయినా, మనకి 10th క్లాస్ అయినా కొన్ని పురాణాలకు సంబంధించినటువంటివి పద్యాలు ఇవన్నీ ఉంటాయి. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, అవి ఏ సబ్జెక్ట్‌లో ఇంట్రడ్యూస్ చేశారో చూడాలి. ఓకే. అవి సహజంగా మనకి లాంగ్వేజెస్‌లో ఇంట్రడ్యూస్ చేస్తారు. వాటిని ఇంట్రడ్యూస్ చేసేటువంటి ఉద్దేశ్యము లాంగ్వేజ్ డెవలప్ చేసుకుంటం తప్ప, అందులో చెప్పిన లాజిక్ కరెక్ట్ అని కాదు. ఇంగ్లీష్‌లో కూడా చాలా ఇంగ్లీష్ పోయమ్సో, లేకపోతే మనకి నాన్ డీటెయిల్ ఏవో పెడుతూ ఉంటారు. డేవిడ్ కాపర్‌ఫీల్డ్ అది. ఇట్లాంటి రకరకాలేవో ఉంటాయి. ఆ స్టోరీల్లో చెప్పింది నిజము, అది లాజిక్ అనో, లేకపోతే అది మొరాలిటీ అనో కాదు. అవును. అక్కడ దాని ఉద్దేశ్యం ఏంటి అనంటే, మనం ఆ లాంగ్వేజ్ నేర్చుకోవటం. ఆ పద్యము లేకపోతే ఆ వాక్యాలు చేసినటువంటి ఎట్లా ఫ్రేమ్ చేశారో అది నేర్చుకోవటం. మనం చాలామంది ఏం చేస్తారంటే, ఇంగ్లీష్ నేర్చుకుంటానికి ఆ డిటెక్టివ్ నవల్స్ కొనుక్కొని చదువుతూ ఉంటారు. అది కేవలం ఇంగ్లీష్ నేర్చుకుంటానికి. కాబట్టి ఇది లాంగ్వేజ్ కోసము అనే విషయాన్ని పిల్లలకి అవేర్‌నెస్ చూసినట్లయితే, క్రియేట్ చేసినట్లయితే, ఆ టీచర్స్ కూడా అదేదో అదే సబ్జెక్ట్ అని కాకుండా, దాన్ని భాష నేర్చుకుంటానికి భాగంగా మనం సినిమా పాటలు గూడా పెట్టుకోవచ్చు. అవును. 'ఊ అంటావా' లేకపోతే 'ఊహు అంటావా' అని పాట ఉందనుకోండి, అది లాంగ్వేజ్‌లో పెట్టారనుకోండి, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అర్థం తీసుకొని, దాన్ని బట్టి మనుషుల మధ్య సంబంధాలు, రొమాంటిక్ అది కాదు మనం నేర్చుకోవాల్సింది. వాళ్ళు ఎలా ఆ ప్రాసల్ని చేశారు అనేది మనం అర్థం ఇప్పుడు 'శ్రీనాథుడు' లేకపోతే మరొకరు శృంగార కవిత్వం గూడా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు అది ఎక్కడో మనం అకాడమిక్స్‌లో చదివామంటే, మనం దాని నుంచి శృంగారం కాదు కదా నేర్చుకునేది. ఆ పద్యాన్ని రాసే విధానాన్ని. అలా పిల్లలకి అది లాంగ్వేజ్‌లో పార్ట్‌గా నేర్పారు. అది దానికి సబ్జెక్ట్‌కి సంబంధం లేదు. ఆ సబ్జెక్ట్ అనేది తెలుగు నేర్చుకుంటానికని, తెలుగు పదాల గురించి ఇట్లా ఇట్లా ఉంటది. సౌండ్ ఎట్లా చేస్తుంది? వాటి యొక్క నుడికారాలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ కూడా మనము వాళ్ళకి వివరించి చెప్పినట్లయితే, ఆ ప్రభావం నెగెటివ్‌గా ఉండే అవకాశం ఉంది. అలా కాకుండా భక్తి కాంటెక్స్ట్‌లో భక్తి చెప్పమన్నారు అనుకోని, ఆ సిలబస్ భక్తిని ప్రబోధించడానికి అనుకుని చాలామంది టీచర్లు చెప్తూ ఉంటారు. చాలామంది పేరెంట్స్ గూడా దాన్నే నిజం భక్తి కోసం పెట్టారనుకుని పొరపాటు పడి చెప్పినప్పుడు పిల్లల్లో మూఢత్వం పెరిగే అవకాశం ఉంటది. వాళ్ళని వాళ్ళని దేవుడిని నమ్మాలా వద్దా చెప్పట్లేదు. వాళ్ళు నిర్ణయం తీసుకుంటారది. కానీ నమ్మాలి, ఇదిగో ఇది గొప్పది కాబట్టే మన పాఠ్య పుస్తకంలో పెట్టారు అని, అందులో గొప్పతనం ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ మూఢత్వంలోకి వెళ్ళే అవకాశం ఉంటది కాబట్టి, ఆ పిల్లల్లో ఆ క్లారిటీ మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా టీచర్స్ ఇవ్వాలి. టీచర్స్ ఇవ్వలేనప్పుడు డెఫినిట్‌గా పేరెంట్స్ వాటిని ఆ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సార్? ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. వెల్కమ్.